అసెంబ్లీకి మాజీ సీఎం జగన్ గైర్హాజరు పైన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు కామెంట్స్ చేశారు. వచ్చే నెల 10 నుంచి అసెంబ్లీ సమావేశాలున్నాయి అంటూ డిప్యూటీ స్పీకర్ తెలిపారు. మాజీ సీఎం జగన్ సభకు రావాలి అంటూ కోరారు రఘురామ కృష్ణరాజు. వైసీపీ సభ్యులంతా కూడా హాజరవుతారు అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. సభకు రాకుండా సంతకాలు పెట్టే సభ్యులపైన ఎథిక్స్ కమిటీ విచారణ జరుగుతుంది అంటూ డిప్యూటీ స్పీకర్ తెలపడం జరిగింది. 60 రోజులు వరుసగా కూడా గైర్హాజరైతే అనర్హత తప్పదు అంటూ హెచ్చరిక జారీ చేశారు. బహుశా 11, 18 ఆ ప్రాంతంలో ఫిబ్రవరి 11 కావచ్చు, 18 కావచ్చు ఖచ్చితంగా ఉండే అవకాశం లేదు. ఇప్పుడు మీ ద్వారానే చెప్పాను కదా, వస్తారని ఆశిస్తున్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో గెలుపోవటములు సహజం. మరి ఆయన గెలుపొందారు కాబట్టి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి వారి వారి నియోజకవర్గ సమస్యలు కావచ్చు, రాష్ట్ర సమస్యలు కావచ్చు, ఏదన్నా ఉంటే ఇలా ప్రైవేట్గా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే బదులు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడితే అర్థవంతంగా ఉంటుంది. అంటే దానికి 60 రోజులు కంటిన్యూస్గా సెషన్లో ఆబ్సెంట్ అయితే ఆ ప్రొవిజన్ ఉంది. మధ్యలో ఒకరోజు వచ్చి వెళ్ళిపోవచ్చు, చెప్పలేం. దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళవలసిగా కోరుతున్నారు. దయచేసి ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ నడికి తెలుసుకుందాం. చెప్పండి వెంకట్, చూస్తే అసెంబ్లీకి మాజీ సీఎం జగన్ గైర్హాజరు పైన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కామెంట్స్ చేశారని తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? మూల్య గత 2024లో జగన్ ఓడిపోయిన తర్వాత అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడంపై తీవ్ర స్థాయిలో కొంత చర్చ అయితే జరుగుతోంది. అటు వైసీపీలో కూడా కొంత వైసీపీ కార్యకర్తలు కూడా జగన్ అసెంబ్లీకి వెళ్ళాలి అనేది కొంత వాళ్ళు కోరుతూ వస్తున్నారు. ఇటు టీడీపీ, అదేవిధంగా కూటమిలోని జనసేన కానీ, బీజేపీ కానీ, వీళ్ళు అదేవిధంగా ఇటు మామూలుగా సోషల్ మీడియా కానీ అంతా కూడా జగన్ అసెంబ్లీ వెళ్ళకపోవడం పట్ల కొంత అభ్యంతరాలు వ్యక్తం చేయడమే కాకుండా, అంటే మీరు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాము అనేది కరెక్ట్ కాదు అనే భావనను కొంత వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. జగన్ కూడా తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి అడుగు పెడతాను, లేదంటే మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతానంటూ కూడా జగన్ సభవం చేసి కూర్చున్నారు. ఇది కొంత వైసీపీ కార్యకర్తలకు కూడా కొంత ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు కూడా చంద్రబాబు నాయుడు 21 మంది లేదా 19 మంది నలుగురు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన తర్వాత కూడా 19 మంది ఎమ్మెల్యేలతోనే ఆయన అసెంబ్లీకి వెళ్ళేవారు. అసెంబ్లీలో కొంత గట్టిగా పోరాటం జరిగేది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఆయన గట్టిగా చేసేవారు. ఇప్పుడు జగన్ కు ఇది మంచి అవకాశం. ఎందుకంటే గతంలో 99 సమయంలో 94, 99 తర్వాత రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అసెంబ్లీకి వెళ్ళేవారు, అతను ప్రతిపక్ష నేత హోదాకు సంబంధం లేకుండా. కాబట్టి ఇప్పుడు జగన్ కూడా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, ఏదైతే 10% ఎమ్మెల్యేలు ఉంటేనే ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వస్తోంది, స్పీకర్ దానికి ఇచ్చే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వస్తోంది. దీనికి సంబంధించి జగన్ అటు హైకోర్టులో కూడా కొంత పోరాడే ప్రయత్నం కూడా చేస్తూ వచ్చారు. కానీ దీనికి సంబంధించిన స్పీకర్ నిర్ణయమే అన్నట్లు కూడా కొంత ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు జగన్ మళ్ళీ వాస్తవానికి అసెంబ్లీ సమావేశాలకు 60 రోజులు హాజరు కాకపోతే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన తర్వాత 6 నెలలు లేదా 60 రోజులు కనుక హాజరు కాకపోతే మాత్రం దానికి సంబంధించి రాష్ట్ర చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పీకర్ కు ఉంటుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఎథిక్స్ కమిటీ కూడా కొంత విచారణ జరుపుతోంది. మాజీ ఎథిక్స్ కమిటీ విచారణ జరుపుతుంది అని చెప్పిన మాటలకు కూడా ఇక్కడ చూసుకుంటే వీళ్ళు చెప్పినట్టు ఒక లిస్ట్ కూడా ఉంది. సభకు ఎవరైతే రాకుండా సంతకాలు పెట్టారో ఆ సభ్యుల లిస్ట్ కూడా ఉందని చెప్పడం అయితే జరిగింది. మరి ఇప్పుడు దీనిపై చర్యలు తీసుకుంటారంటారా? ఖచ్చితంగా చాలా మంది ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు కానీ, జనసేన ఎమ్మెల్యేలు కానీ, బీజేపీ ఎమ్మెల్యేలు కానీ, వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, చాలా మంది వచ్చి సంతకం పెట్టేసి వెళ్లిపోవడం, లేదంటే సచివాలయంలో తిరగటం, లేదంటే అటు విజయవాడలో లేదా గుంటూరులో తిరగటం, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గాని, మంత్రి లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ గాని వీళ్ళందరూ కూడా హెచ్చరికలు కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గాని వీళ్ళందరూ కూడా వార్నింగ్లు ఇస్తూ వచ్చారు. కాకపోతే వాళ్ళల్లో కూడా ఇంకా మార్పు రాలేదు. ఇటు వైసీపీ విషయంలో కూడా జగన్ కూడా ఒకసారి సంతకం పెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడారో అనర్హత పెట్టి పడే అవకాశం ఉందని చెప్పారో ఆ తర్వాత జగన్ అసెంబ్లీకి వెళ్ళి సైలెంట్ గా సంతకం పెట్టేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు, కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్రం బడ్జెట్ సమావేశాలు పెడుతుంది. ఆ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రాలు ప్రవేశపెడతాయి. ఆ రాష్ట్రాలు ప్రవేశపెట్టిన సమయంలో 11 లేదా 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే ఉండే అవకాశం ఉంది. ఇది కొంత
ఈ అసెంబ్లీ సమావేశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గానే తీసుకుంది, బడ్జెట్ సమావేశాలనే తెలుస్తుంది. అందుకని ఇప్పుడు రఘురామకృష్ణరాజు కూడా జగన్ రావాలి అంటూ కూడా కొంత కోరటం జరిగింది. అయితే ఇక్కడ రఘురామకృష్ణరాజు ఆలోచన విధానం మరో రకంగా ఉంది. అంటే ఆయన సాధారణంగా డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు కాబట్టి జగన్ అసెంబ్లీలో మాట్లాడితే అధ్యక్ష అని రఘురామకృష్ణరాజును పిలవాలి అనేది ఆయన కోరికగా కనపడుతుంది. అందుకే ఆయన స్పీకర్ పదవి కోసం ముందు నుంచి కూడా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు, అందులో విజయవంతం అయ్యారు. ఇప్పుడు జగన్ మాత్రం అసెంబ్లీకి వెళ్ళడం లేదు, అధ్యక్ష అనడం లేదు, అసెంబ్లీలో మాట్లాడటం లేదు అనేది స్పష్టంగా అర్థమైంది. అటు టీడీపీ కార్యకర్తలు కూడా ఈ సన్నివేశానికి సంబంధించి కొంత అటు వాళ్ళని అంటే ఎదురు చూస్తున్నారు, మీడియా కూడా ఈ సన్నివేశం కోసం ఎదురు చూస్తోంది అనేది అయితే అర్థమవుతోంది. అంటే ఇక్కడ చూసుకుంటే ఈ గైర్హాజరు వెనకాల ఇక్కడ అంటే బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారు అంటూ కూడా ఒక నుంచి అయితే వినిపిస్తూ ఉంది. దీని గురించి ఏమంటారు? ఎందుకంటే ఇక్కడ స్పీకర్ చూస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను కూడా ఇక్కడ అసెంబ్లీకి వచ్చి చెప్పుకోవాలి అంటూ తెలపడం అయితే జరిగింది. కానీ ఇటు 60 రోజులు అటెండ్ అవ్వకపోవడం అనేది ఒక అందుకు ఆలోచించాల్సిన విషయమే. ఏమంటారు? అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మనకి ప్రతిపక్ష నేత హోదా ఇవన్నీ కూడా సెకండరీ థింగ్స్ అయినప్పటికీ కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం అనేది కొంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా ప్రతిపక్ష ఇప్పుడు మళ్ళీ ఆయన అధికారంలోకి రావాలి అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్ని మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి పెట్టినప్పటికీ కూడా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు అసెంబ్లీలో మాట్లాడితే దానికి ఉండే వెయిట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే జగన్ అసెంబ్లీకి హాజరు కావాలనేది వైసీపీ కార్యకర్తల మనోగతం కూడా. జగన్ తో పాటుగా ఇప్పుడు ఆయనతో పాటు ఎన్నికైనటువంటి మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రావడం లేదు, జగన్ రావడం లేదు కాబట్టి వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. తమ ఎమ్మెల్యే తమ కోసం ఎంత పోరాడుతున్నాడు అనేది అంటే రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత పోరాడుతున్నాడు అనేది అసెంబ్లీలోనే తెలుస్తుంది కదా. కాబట్టి జగన్ తో పాటుగా మిగిలిన 11 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వచ్చి అంటే అక్కడ ఏం జరుగుతుంది, అసలు వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారా, మైక్ ఇస్తున్నారా లేదంటే వాళ్ళ మీద ఏ విధమైనటువంటి భాషను అసెంబ్లీలో ప్రయోగిస్తున్నారు ఏంటనేది కూడా కొంత ప్రజలకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వాన్ని ప్రభుత్వం అవమానకరంగా వ్యవహరిస్తోంది అని అంటే దానికి సంబంధించి ఆ విధంగా చర్యలు అయితే అప్పుడు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుంది. రైట్. మరి ఇప్పుడు ఇటు స్పీకర్ పిలుపుకు జగన్ స్పందిస్తారంటారా? అయితే ప్రస్తుతానికి జగన్ ఇటువంటి వ్యాఖ్యలపై రియాక్ట్ కాలేదు. కానీ వైసీపీ రఘురామకృష్ణరాజు గతంలో చాలా సార్లు మాట్లాడారు. దీనికి సంబంధించి వైసీపీ నేతలు మాత్రం కౌంటర్లు ఇస్తూ రావడం జరుగుతుంది. మరి అంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత అంటే వైసీపీలో ఏ విధమైన రెస్పాన్స్ ఉంటుంది, అసలు జగన్ నిజంగా అసెంబ్లీకి వచ్చే ఆలోచనలో ఉన్నారా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే జగన్ ది మొండి మనస్తత్వం కాబట్టి మరి ఆయన ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. థ్యాంక్ యూ వెంకట్. చూసుకుంటే అసెంబ్లీకి ఇటు మాజీ సీఎం జగన్ గైర్హాజరు పైన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కామెంట్స్ చేశారు. వచ్చే నెల 10 నుంచి అసెంబ్లీ సమావేశాలున్నాయి అంటూ డిప్యూటీ స్పీకర్ తెలిపారు. మాజీ సీఎం జగన్ సభకు రావాలి అని కోరారు రఘురామకృష్ణరాజు. వైసీపీ సభ్యులంతా ఇటు హాజరవుతారు అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. సభకు రాకుండా సంతకాలు పెట్టే సభ్యులపైన ఎథిక్స్ కమిటీ విచారణ జరుగుతుంది అని డిప్యూటీ స్పీకర్ తెలిపారు. 60 రోజులు వరుసగా గైర్హాజరైతే అనర్హత తప్పదు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. చూసుకుంటే ఇటు వైఎస్ జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీకి రావాలి అంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పిలుపునివ్వడం జరిగింది. విశాఖలో ఎన్టీఆర్ హరివంశరాయ్ బచ్చన్ పురస్కార్ ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇదే అంశం సందర్భంగా అయితే ఇటు రఘురామ మాట్లాడుతూ ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఇదే నేపథ్యంలో అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్న వారిపైన ఆ అంశంపైన అయితే ఖచ్చితంగా ఎథిక్స్ కమిటీ వద్ద ఉంది అంటూ ఆ లిస్టు ఖచ్చితంగా దీనిపైన అయితే కఠిన చర్యలు తీసుకుంటాము అని, అసెంబ్లీ మండలిలో కూడా వేరు పరిస్థితులు ఉండవు అంటూ ఒకే తరహాలో ఉంటాయి అని రఘురామకృష్ణరాజు స్పష్టం చేయడం జరిగింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో అయితే ఉన్నందున పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం అయితే లేదు అని ఖచ్చితంగా ఇటు అయితే సమావేశానికి హాజరు అవ్వాలి అంటూ రఘురామకృష్ణరాజు వెల్లడించడం జరిగింది. దీనిపైన ఇటు ఇంకా వైసీపీ నుంచి అయితే ఇటు జగన్ నుంచి ఎటువంటి స్పందన అయితే రాలేదు. కానీ ఖచ్చితంగా ఇటు 60 రోజులుగా వరుసగా ఎవరైతే గైర్హాజరు అవుతారో వారిపైన అనర్హత తప్పదు అంటూ హెచ్చరించడం అయితే జరిగింది.